అంటే ట్రైన్లతో ఫుడ్ సర్వ్ చేస్తా నడిచే ట్రైన్ రెస్టారెంట్లు చూశాను, కానీ ట్రైన్లతో ఎలిమినేషన్ సర్వ్ చేయటం బా అసలు నాకు ట్రైన్లతో ఎలిమినేషన్ అని చెప్పినప్పుడు నేనేమనుకున్నా తెలుసా, మొన్న కారు చెలిపోయింది చూసారా, అలాగేదో ట్రైన్ వచ్చి వెళ్ళిపోద్ది. బా వద్దులేండి, అది చెప్పాలని ఒకటి చూసిన తర్వాత నాకు సిగ్గుగా ఉంది, నేనేం ఆలోచించానా అని చెప్పి. టూ మచ్ థింకింగ్ రా నందు, నువ్వు తగ్గాలి. నేను మరి ఓవర్గా ఆలోచించేస్తున్నా. ఎనీవే, సో నేను ఏదైతే చూద్దాం అనుకున్నానో అది నుంచి అది మాత్రం చూడలేకపోయాను, ఇంకా చూడలేనేమో, డైరెక్ట్గా ఎపిసోడ్లోనేమో. అదేంటి అంటే తనూజ వర్సెస్ దివ్య. ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళి పిల్లలా రెడీగా కూర్చున్నాను మామ, నమ్మినా నమ్మకపోయినా. బాబా హోటల్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తినేసి రెడీగా ఉన్నా, ఎనర్జీతో ఫుల్ ఆన్. ఉప్మా పెసరెట్టు పైగా ఫేమస్, ఎందుకంటే ఆ ప్రోమో వేస్తాడు, దాని గురించి మాట్లాడదామని చెప్పి. అది మాత్రం జరగల. ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తున్న డౌట్ ఏంటంటే, ఒకటి అది అసలు జరిగిందా, అది జస్ట్ రూమరేనా, రెండు ఒకవేళ ఎత్తేసారా, ఒకవేళ జరుగుంటే చాలా డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే అది ఎందుకు వేయలేదు ప్రోమోలో, అది మెయిన్ కాంటెంట్ అవుతుంది కదా, ఆబ్వియస్గా ప్రోమోలు వేయాలి కదా. ఏంటో మన పిచ్చి. సరే, ఇది ప్రోమో 2 ప్రోమో 3 ఎనాలిసిస్ వీడియో అనమాట. అయ్యో ప్రోమోలు నువ్వు ఎనాలిసిస్లో అంటే ఒక్క మెయిన్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎపిసోడ్ కూడా ఉంటుందేమో అని అనుకుంటున్నా. అదే కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దాని గురించి మాట్లాడదామనే. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు అడగచ్చు ప్రోమో 1 కూడా ఎనాలిసిస్ చేయి బ్రో అని చెప్పి. అడగర్లేండి, కానీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కావాలని నన్ను కిలుకుతా ఉంటారు, జోక్ అన్న ప్రోమో 1 ఎనాలిసిస్ చేయన్నా అని చెప్పి. ఏంటి ఎవరు గాంగ్ ముందు కొట్టారు, ఎవరు కరెక్ట్గా కనిపెట్టారు అది అని చెప్పి. సరే, ప్రోమో 2 ప్రోమో 3 నాకేమనిపిస్తుంది అంటే ఫిక్స్ అయిపోయారు. ఎవరు? హౌస్ మేట్స్. టైటిల్ ఇట్స్ బిట్వీన్ ఇమాన్యుయల్ అండ్ తనూజ అని చెప్పి. ఈరోజు పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో, ఎవరు ట్రోఫీకి దగ్గరలో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారని టాస్క్ ఏదైతే పెట్టారో ప్రోమో 2లో చూపించింది. వాళ్ళ ఒపీనియన్స్ చూస్తూ ఉంటే నాకు అర్థమైపోయింది, హౌస్ 2గా డివైడ్ అయిపోయింది. ఒక బ్యాచ్ ఇమాన్యుయల్ బ్యాచ్ అవుతారు, ఒక బ్యాచ్ తనూజ గారి బ్యాచ్ అవుతారు. సో వీళ్ళిద్దరిలోనే టైటిల్ పోర్ ఉంది అని చెప్పి నిన్న పోల్స్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంటుంది. అదేంది మా సుమనానికి 100 వచ్చింది కదా అంటే, అంతే బ్రో, అది వచ్చినా కూడా పెద్ద కన్సిడర్ చేయరు. అంటే దుర్మార్గమైన సమాజం బ్రో ఇది. కొంతమందిని అసలు చూసి చూడదు చెప్తారు. సో అన్నకు 100 వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే ఒక కైండ్ ఆఫ్ లవ్, ఎఫెక్షను, కైండ్నెస్, జాలి, దయ అన్నీ కలుపుకొని అన్నకి అలా 100 ఇచ్చుంటారు. కానీ మేబీ టాప్ 5లో ఉంటాడేమో, కానీ విన్నర్ ఉండడు, మిగతా అన్నీ కన్సిడర్ చేసుకుంటే అని చెప్పి. సో అన్నని కన్సిడర్ చేయకుండా వీళ్ళిద్దరిని కన్సిడర్ చేస్తున్నారు హౌస్లో అని చెప్పి. అందుకనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టారు అక్కడ కప్పుకి. సో ఇట్స్ బిట్వీన్ తనూజ వర్సెస్ ఇమాన్యుయలే అని హౌస్లో ఫిక్స్ అయ్యారు. మరి బయట ఏం జరిగిద్దన్నది చూడాలి. ఇంకొంచెం టైం ఉంది, ఇంక చాలా టైం ఉంది. ఇప్పుడు వన్ సైడ్గా లేదు, ఇంకా చాలా హోప్స్ ఉన్నాయి. కాకపోతే మనం కనుక టార్గెట్ చేసి ఒకళ్ళని మనం గట్టిగా పుడుస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకో సైడ్ అయితే సింపతి క్రియేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనమే సింపతి వచ్చింది నన్ను కూడా చెప్తే ఏం లేదు. ఇంటా బయట సింపతిలు తప్పితే ఇంకేం ఉండవు. ఎండ్ ఆఫ్ ద డే విన్నర్ ఈజ్ విన్నర్ అన్నట్టు ఉంటుంది. విన్నర్ చికెన్ డిన్నర్ అని. కొంతమంది అది అర్థం చేసుకోవట్లా. నాకు ఎందుకు అయితే రివర్స్ స్ట్రాటజీ తనూజని విన్నర్ చేయడానికి కావాలని నీట్గా చేస్తున్నారా బయట నుంచి అన్నది కూడా నాకు అర్థం కావట్లా. చీటికి మాటికి ఉన్నదానికి లేని దానికి ప్రతిదానికి ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తుంటే ఇంకో సైడ్ దాని ఎఫెక్ట్ వేరేలా పడుతుంది. అది నాకు కనిపిస్తుంది. నాకే కనిపిస్తుందా, ఎవరికి కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లా ఏంటో. ఫస్ట్ సుమనన్న ఇమాన్యుయల్ పెట్టాడు, చాలా ఎఫెక్టివ్గా, క్లియర్గా, క్లారిటీగా ఆడుతున్నాడు సార్ అది అని చెప్పి. అలాగే సాయిని బాటంలో పెట్టారనమాట. సో టాస్క్లు పెద్ద ఆడలేకపోతున్నాడని చెప్పి. సో సుమనన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాన్యుయల్ చాలా దగ్గరగా ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ గమనిస్తే ఒక సైడ్ ఇమాన్యుయల్ని ఒకసారి తనూజని పెట్టాడు. మరి సుమనన్న తీయలేదా బొమ్మ. సో కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరున్నారు అని చెప్పి ఆయన ఇమాన్యుయల్కి ఒక వెయిటేజ్ ఇస్తాడు, అన్న అని చెప్పి. తనూజ గారికి కూడా వెయిటేజ్ ఇస్తాడు కాబట్టి సో ఇద్దరిని పెట్టుండొచ్చు. భరణి గారిని బాటంలో పెట్టాడు. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు కళ్యాణ్ ఈ విషయంలో. ఏంటంటే ఈ వీక్ మారుతారనుకున్నా కానీ బట్ ఏం లేదు, డొల్లే, సైలెంట్గా ఉన్నారు అది అని చెప్పి. భరణి గారు మెజారిటీగా టార్గెట్ అయ్యారు నాకు తెలిసి. నెక్స్ట్ భరణి అన్న ఇప్పుడు కప్పనంటే పాము కోపం, పావునంటే కప్ప కోపం అని చెప్పి తనుజను పెడితే దివ్య కోపం, దివ్యాన్ని పెడితే తనుజ కోపం, ఎందుకులే అని చెప్పి మధ్య మార్గం తీసుకొని ఇమాన్యుయల్ని అలా కాపోయినా కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాన్యుయల్ ఉండొచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, నాగార్జున గారు పొగిడారు, హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది సుమన్ తర్వాత. సో ఇమాన్యుయల్ పెట్టారు. ఈ బిగ్ బాస్ హౌస్లో ప్లేయర్ ఎలా ఉండాలో, గేమ్ ఎలా ఆడాలో అన్నది ఇమాన్యుయల్ చూస్తే తెలుస్తుంది సార్. ఇమాన్యుయల్ బెస్ట్, ఒకటే మాట. ఇంకా నెక్స్ట్ సాయిని చూస్తే తనుజని పెట్టాడు. ఎందుకంటే సాయి ఈ భరణి అన్న బయటికి వెళ్ళి వచ్చినా కూడా, సాయి బయట నుంచి వచ్చినా కూడా భరణి అన్న పెట్టలేడు. ఎందుకు చెప్పాను కదా, కప్ప పాము సామెత. సో తనుజ బెస్ట్ అని పెట్టినట్టున్నాడు. కిందేమో భరణి గారిని పెట్టాడు. అటు ఇటు కాకుండా ఆగిపోయారు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే రిపీట్ అవుతుంది. సో ఎగ్జిట్కి దగ్గరగా ఉన్నారు అని చెప్పి భరణి అన్న అర్థం చేసుకోవాలి. లోపల ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట ఎందుకు చెప్తున్నారు ఏంటి అని చెప్పి.
సంజన గారు డెమోన్ పవన్ పెట్టారు, ఇది ద సర్ప్రైజ్. మరి ఆవిడకి చెప్పారు నాగార్జున గారు, నువ్వు ఎట్టాగా ఇమాన్యుయల్ పెడతావు మాకు తెలుసు, ఇమాన్యుయల్ కాకుండా పెట్టు అని ఉంటారేమో మేబీ, అందుకని ఇమాన్యుయల్ పెట్టలేదేమో, లేదంటే ఇమాన్యుయల్ కాకుండా ఆవిడ విన్నర్కి దగ్గరలో ఉన్నది వేరే వాళ్ళు పెట్టే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. ఇది జస్ట్ ప్యూర్ గెస్ మాత్రమే. సో డెమోన్ పవన్ పెట్టారు, గౌరవ్ని ఎగ్జిట్ దగ్గర పెట్టినట్టున్నారు, ఏదో ఒకటి మార్చుకోవాలి అని చెప్తున్నారు. సో ఇంట్రెస్టింగ్. దివ్య ఆబ్వియస్గా తనుజని పెట్టదు, ఇమాన్యుయల్ పెట్టారు. సో ఇప్పటివరకు మనం చూసిన వాళ్ళందరూ ఇమాన్యుయల్, తనుజ, ఒక్క డెమోన్ పవన్ ఆవిడ పెట్టడమే. ఎగ్జిట్ దగ్గర గౌరవ్ని పెట్టారు. ఏంటంటే ఏది అర్థం చేసుకోండి సార్, ఆ బ్లెస్సింగ్ పవర్ అన్నది మీరు సెల్ఫిష్ అయిపోయారు, జలసీ అయిపోయారు, అందుకని మీరు నా నుంచి తీసేసిన ఫీలింగ్లో ఉన్నారంటే కరెక్టే కదండి. ఆయన ఫీలింగ్ సెల్ఫిష్ అయ్యే తీస్తారు, జలసీ కాదు, సెల్ఫిష్ అయ్యారు, క్లియర్ కట్గా తెలుస్తుంది. అది ఆడియో మెసేజ్ కోసం తన పవర్ అర్థం కాలేదంటే మీకు నాగార్జున గారు చెప్పారు కాబట్టి కావాలని మీరు అర్థమయ్యేలా చెప్పచ్చు, మీరు చెప్పాలనుకుంటే. అప్పుడు కాదని పోనీ గౌరవ్కి ఒక థాట్ ఉంది, గౌరవ్ ఎప్పుడో వాడుకోవాలనుకుంటున్నాడు, గౌరవ్కి క్లారిటీ ఉంది, వదిలేయచ్చు. ఇంక నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తుంది అని కూడా మీకు తెలుసు, వదిలేయచ్చు. స్టిల్ మీరు తీసుకున్నారంటే స్వార్థం కోసం చేసిన పని అది, అంతే. దాని తర్వాత నిఖిల్ తనుజని పెట్టాడు. సో నిఖిల్ ఏంటి నాకు అంటే నిఖిల్ కూడా బయట నుంచి వచ్చాడు, కానీ రాగానే కూడా తనుజతో కొంచెం క్లోజ్ అవ్వాలని చూశాడు. సో బయట బాగుంది తనుజకి, అందుకని క్లోజ్ అవ్వాలని అనుకుని ఉంటాడు. కానీ 1-2 సార్లు నామినేట్ చేశాడు తనుజని, అదే అర్థం కావట్లా. సో నిఖిల్ గేమ్ అయితే మాత్రం తనుజ చుట్టూనే ప్లాన్ చేసుకుని వచ్చాడు, బట్ ప్రాపర్గా ఆవిడ స్కోప్ ఇవ్వలేదు, ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. మీరు గమనిస్తే ఈ లెగ్ ట్యాప్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత ఆవిడ కొంచెం దూరం పెట్టడం ఇవన్నీ చేశారు. సో అప్పటి నుంచి అది ముందుకెళ్ళా బండి. దాని తర్వాత సంజన గారు ఒక ఇది డిస్కషన్ జరిగిన తర్వాత అదే కిచెన్లో వాటిల్లో అయింది కదా. సో ఇంకా దాని తర్వాత నుంచి కంప్లీట్ డిస్టెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అతను ఫైట్ చేయాలి ఛాన్స్, ఇది నాకు ఎవరి కోసం చెప్పాడు అర్థం కాలేదు. నిజంగా గౌరవ్ కోసం ఆయన మాటలు చెప్పుకుంటాడు, ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. అతను ఫైట్ చేయాలి ఛాన్స్ కోసం టీమ్ టాస్క్లో నేను ఆడతా అని చెప్పి చెప్పుకోలేకపోతున్నాడు. ఐ ఫీల్ ఈ కెన్ డూ బెటర్ అని మేబీ సాయి కోసం చెప్పాడేమో అనుకుంటున్నా. గౌరవం చూపిస్తున్నా కూడా, గౌరవ్ ఎంత ఫైట్ చేశాడు స్వామి, గౌరవ్ ఫైట్ చేసినట్టు ఏ టీం మెంబర్ ఎప్పుడు ఎలాగ ఎంతలా ఫైటే చేయాలి. ఆ గ్రీన్ ఫ్లాగ్ కోసం ఫైట్ చేశాడు, నేను ఆడతాన దానికోసం ఫైట్ చేశాడు. అసలు ఫైటే ఉంది గౌరవ్ దాంట్లో. జనాలకి కనెక్ట్ అయింది కూడా తన స్టాండ్ తీసుకోవడమే, గట్టి స్టాండ్ తీసుకుంటే మనం టైటిల్ కూడా పెట్టి చేసాం. సో ఇది గౌరవ్ కోసం కాదేమో అనుకుంటాం, ఒకవేళ పెడితే మాత్రం అంతకన్నా ఇంకోటి లేదు. సో దివ్య ఇస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే గౌరవ్ దివ్యాది పర్సనల్ రీజన్ సార్ అని చెప్తే తను కెప్టెన్గా ఉన్నప్పుడు తిని సరిగ్గా పని చేయలేదు, తనకు ఫుడ్ పెట్టనుంది ఇవన్నీ కదా అటన్నిటి కోసం. నాగార్జున గారు ఇక్కడ గౌరవ్కి క్లాస్ స్పీకర్, నాగార్జున గారు గౌరవ్ క్లాస్ స్పీకర్ కూడా చూపించారు, కానీ వాళ్ళిద్దరితో మాత్రం ఎందుకు చూపించలేదు మా ప్రోమో. చచ్చ పడుకునేవాడిని మా 1 గంట దాకా ప్రశాంతంగా, మళ్ళీ రాత్రంతా నైట్ డ్యూటీ చేయాలి. నాగార్జున గారు ఎందుకు చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతున్నావు, ఆ బ్రేక్ఫాస్ట్ విషయంలో కానీ ఆమ్లెట్ విషయంలో కానీ ఇరిటేట్ అవుతున్నాడు గౌరవ్. ఇలాంటి విషయాల్లో కెప్టెన్ నిన్ను ఆర్డర్ చేసినప్పుడు నువ్వు ఎదురు తిరిగావు, ఓకే పోనీ కెప్టెన్ అంటే ఓకే, నీకు నచ్చలేదు డ్యూటీలు. నిఖిల్ లాంటి వ్యక్తి ఏంది, మన నిఖిల్ మన ఫ్రెండ్ మన దోస్తు మన జాన్ జిగ్రే అంటే ఆయనకి క్లోజ్ అని, నిఖిల్ లాంటి వచ్చినప్పుడు కూడా నువ్వు అరుచుకొని అలా ప్లేట్ అలా పడేసి ఫుడ్ మీద చూపిస్తున్నావు, కరెక్ట్ కాదు అని చెప్పారు. ఎంత చెప్పినా ఆయనకి ఏమైనా అర్థమైద్దా, ఏం అర్థం కాదు. అది ట్విస్ట్ అంటే అదే అనమాట, అలా ఉంటుంది. సో ఇది బట్ ఇందులో ఇదంతా కాదు, కానీ మ్యాక్సిమం మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, అది మ్యాటర్. మనం తీసుకోవాల్సిన నీతి. వాళ్ళు అలా అనుకుంటున్నారు హౌస్లో అని చెప్పి. ఒక డెమన్ పవన్ పేరు పెట్టారు, కళ్యాణ్ ఫోటో ఎవరైనా పెట్టారా లేదా, ఇంకా మిగతా సంజన గారి ఫోటో సుమనన్న ఫోటో ఇలా ఎవరైనా పెట్టారా లేదా అన్నది చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంతే. అంతకుమించి ఈ టాస్క్లో పెద్ద ఇంట్రెస్టింగ్ ఇంకేం ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ది ఇది దీనికోసం మాట్లాడదామని ఈ సోదంతా నేను చెప్పుకుంది. నాగార్జున గారు కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. ఏంటంటే నాగార్జున గారు ఇనీషియల్ ఫస్ట్ ఆ కంటెండర్ టాస్క్ దగ్గర మోసం చేశారే, నీకేమనిపించింది నీకు అప్పుడు అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు బాగా స్ట్రెస్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే మోసం. అరే బాబు బంగారం, నిన్ను మోసం చేశారు, నీకు అర్థమవుతుందా కొద్దిగైనా? నీకు ఇచ్చిన మాట తనుజని చేస్తానని చెప్పి చేయలేదు, నేను మోసం చేసినా కూడా నువ్వేం అనలేదు అని. మళ్ళీ కళ్యాణ్ ఏమంటాడు, చెప్పింది కదా తీనని చెప్పి మళ్ళీ ఎందుకు తీసేసింది అని చెప్పి చిన్న బాధ అంతే సార్ అంట. చిన్న బాధ ఏంటి భయ్యా, నీకు అవన్నీ ఛాన్సులు, అమ్మాయిలు పిచ్చోడు, ఈ మోసం చేయటాలు, నీ మీద ఏదైనా అంటాలు, ఇవన్నీ నీకు ఛాన్సులు, నువ్వు వదిలేస్తున్నావు. అందుకని అక్కడ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ నడుస్తుంది. నీ పేరు ఉండాలి అక్కడ ఇద్దరిలో ఒక ప్లేస్లో. యాక్చువల్గా 3 ఉండాలేమో, అది నాకు తెలియదు, కానీ నీ పేరు మాత్రం ఉండాలి అందులో. నువ్వు లైట్ తీసుకుంటున్నావు కొన్ని విషయాల్ని. ఎందుకు లైట్ తీసుకున్నావు నాకు అర్థం కావట్లా. నీ క్యారెక్టర్ మీదకి వచ్చినప్పుడు లైట్ తీసుకున్నావు, నీ మాటను తీసినప్పుడు లైట్ తీసుకున్నావు, ఫైర్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో ఫైర్ అవ్వట్లా. ఏంటో ఫైర్ అవ్వమనే ఇవన్నీ చేశారనిపించింది. ఇదే కాదు ఇంకా ఉంది మ్యాటర్, వేరే ఉందని చెప్పి మ్యాటర్ అది కూడా చేయడం చూపించారు. ఏంటంటే వీడియో ప్లీజ్ అని చెప్పి, అదే వీళ్ళు సీక్రెట్ టాస్క్ 3 సభ్యుల్ని కూర్చున్న స్థానం నుంచి లేపి కూర్చోవాలని చెప్పి.
ఇది సీరియస్గా అడ్రస్ చేస్తున్నారా కామెడీగా అడ్రస్ చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. నేను కన్ఫ్యూజ్ అయిపోయా ప్రోమో చూసి. సీరియస్గా అడ్రస్ చేస్తే ఆ వీడియో అయితే తీశారో అది కామెడీ చేశారు. అంటే అది అక్కడ అడ్రస్ చేయాల్సిన సిచ్యువేషన్ బట్టి ఆ వీడియో అలా వేయాలి. కామెడీ చేయాలంటే కామెడీ చేసుకొచ్చి వగలాడి దివ్య బాగా నైస్గా చేసింది ఆ టాస్క్ మొత్తం. సో తనకి అది నిన్న సాటర్డే వేసి ఆ వీడియో చూపించవచ్చు అని ఎలా టాస్క్ ఫినిష్ చేసింది ఏంటని. బట్ ఇక్కడ నాగార్జున గారు సీరియస్గా కళ్యాణ్కి ఒక విషయం చెప్తున్నప్పుడు నిన్ను కావాలని తీస్తారనో నిన్ను మోసం చేశారని చెప్పినప్పుడు అది కామెడీ చేసుకుంటే ఇది పేలదు కదా. రెండింటికి ఎట్ట మ్యాచ్ అవుతుంది చూద్దాంలేండి ఎపిసోడ్ ఎలా వస్తుంది ఏంటో. సో బర్నీని లేపుతారు కూర్చోబెడతారు, కళ్యాణ్ లేపుతారు కూర్చోబెడతారు. నాగార్జున గారు ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. వీడియో అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, కళ్యాణ్కి ఏమర్థమైందని. ప్లేస్ ఎక్స్చేంజ్ సార్, 3 మెంబర్స్ని కూర్చుని వాళ్ళు లేపి కూర్చోబెట్టడం, లేచి మనం కూర్చోవడం అనగానే దివ్య ఏమంటుందంటే బర్నీ గారిది కౌంట్ కాకపోవచ్చు అని చెప్పి మళ్ళీ వీడియోలో బర్నీ గారిది కౌంట్ కాకపోవచ్చేమో, సో కళ్యాణ్ గౌరవ్ రీతు ఇందులో కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి. సో నిన్ను అక్కడికి మాత్రమే కాదు ఇక్కడ కూడా చేశారు. ఒకటి బర్నీ గారు ఉన్నారు తీసే, నెక్స్ట్ రీతు ఉంది, నెక్స్ట్ గౌరవ్ ఉంది, వీళ్ళందరినీ కాకుండా నిన్నే తీసింది. ఇప్పుడు నీ మాటని కూడా లెక్క చేయకుండా నీ మాట ఇచ్చేసి తప్పింది అని చెప్పి ఆయనకి ఏదో నూరు పోస్తున్నారు. ఇప్పటికైనా నువ్వు కొంచెం ఫైర్ అవ్వు. నూరు పోయినటువంటి కరెక్ట్గానే పోస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక ఆపర్చునిటీ ఉంది, ఫైర్ అవ్వు, కొంచెం దాన్ని యూటిలైజ్ చేసుకో అన్నట్టు చెప్తున్నారు. స్టాండ్ తీసుకోకపోతే కష్టమవుతుంది అని చెప్పి. నెక్స్ట్ నాగార్జున గారు బర్నీ లేపారన్నమాట. బర్నీని ఎందుకు ఎలిమినేట్ చేశారు, ఏం చెప్తారు ఇక్కడ, బర్నీని ఎందుకు ఎలిమినేట్ చేశారు ఆ చెప్పేటప్పుడు బిగ్ బాస్ కౌంట్ చెప్పేటప్పుడు అందులోంచి బర్నీ అన్న పేరు ఎందుకు తీశారు, మిగతా 3 పేర్లు ఎందుకు చెప్పారంటే దానికి బర్నీ గారు ఏం చెప్తారంటే బర్నీ అన్న ఆల్రెడీ లెగబోతున్నాడు కాబట్టి ఆ టైంలో అది కౌంట్ కాకపోవచ్చేమని చెప్పి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు సార్ అని చెప్పి చెప్పాడు. కరెక్ట్గానే ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళు అదే ఎక్స్ప్రెస్ చేశారు, అన్న కూడా కరెక్ట్గా అదే చెప్పాడు. అయితే నాగార్జున గారు ఏమంటారు, ఎలానో స్టాండ్ తీసుకో బర్నీ సిట్ డౌన్, ఇది మేబీ ప్రోమోలో రాంగ్గా కట్ చేశారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే దీనికి స్టాండ్కి ఏంటి సంబంధం, ఏ సంబంధం లేదు. ఇంక ఊరికి ఒక మాట నేను అనేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు, కానీ సంబంధం లేదు దీంతో మాత్రం. ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఓటమి కోసం ఉండకూడదు. ఇది మేబీ దివ్య కోసం చెప్తున్నట్టుంది. దివ్యాకి దీన్ని ఎలా మ్యాచ్ చేసి సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసి చెప్తారో చూడాలి. ఎందుకంటే ఆట ఒకరు గెలుపు అంటే తనుజ ఓటమి కోసం నువ్వు వాడావు అంటే అమ్మాయి డిఫెండ్ చేసుకోగలదు, నేను ఇమాన్యుయల్ గెలుపు కోసం ఆడాను అని చెప్పి. సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసి మరి ఓట్స్ తనకు చెప్తారు, తను ఎలా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి. సో కళ్యాణ్కి ఇక్కడ చాలా హింట్లు ఇచ్చారు, బాబు నువ్వు మోసపోయో ఫైట్ చేయని చెప్పి. మేజర్ పాయింట్ అది. తను ఎలా తీసుకుంటాడు, రేపు మండే నామినేషన్స్లో ఆల్రెడీ హౌస్లో స్టార్ట్ అవుతాయి కాసేపట్లో, ఎలా తీసుకుంటాడు ఏం చేస్తాడు అనేది కీలకం. దీని తర్వాత తనుజ వర్సెస్ దివ్య ఈ పాయింట్ ఆఫ్ టైంలో నడిచిందా, ఎప్పుడు నడిచింది, స్టార్టింగ్లో నడిచిందా అన్నది ఇంకా కీలకం. దాని గురించి అసలు వెయిటింగ్ అంతా. దాని తర్వాత ట్రైన్లో ఫుడ్ చేయడం చేశారు, కానీ ఎలిమినేషనే సర్వ్ చేసేస్తున్నారు. చిన్న పిల్లల ట్రైన్ పెట్టారు, టెక్నికల్ రీజన్స్ వచ్చేది, ఆగిపోతే ఏంటి పరిస్థితి, మధ్యలో ఎక్కడైనా గుండె ఆగిపోద్ది ఎవరిదైనా. సో గుహలో ఆగాలన్నమాట ట్రైన్. ఎవరు గుహలో అయితే ట్రైన్ ఆగిపోద్ది బయటికి రాదో వాళ్ళు ఎలిమినేట్, అంతేనా, వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. సో సాయి ఎలిమినేట్ అయిపోయాడు. సో అక్కడ దాని తర్వాత నాగార్జున గారు అనౌన్స్ చేశారు, నువ్వు కావాలంటే నీ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ పవర్ యూస్ చేయొచ్చు అని. అది యూస్ చేస్తే సాయి సేవ్ అవుతాడు, బర్నీ అని వెళ్ళిపోతాడు. సో క్లియర్ కట్గా మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళు చెప్పి చేస్తున్నారు. ఇంకా దాని పవర్ ఇంకా అంతే, ఇంకా దాన్ని అలా డిఫైన్ చేసినట్టు చెప్తారు చేయాలని. కానీ ఇలా చెప్పడం వల్ల ఏ కంటెస్టెంట్ అయినా అది వాడతారా? మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు వాడరు. ఎందుకు వాడతారు? ఆడియన్స్ వర్డిక్ట్ అని తెలిసిన తర్వాత క్లియర్గా ఆడియన్స్ వర్డిక్ట్ ఎలిమినేట్ అయిపోతే దాన్ని ఓవర్ రైడ్ చేసి లేదు సాయిని కాపాడుతాను బర్నీ అని పంపించేస్తాను ఎవరైనా అంటారా? పోనీ రేపన్న రోజు రీతు డెమోన్ ఉండి డెమోన్కి ఆడియన్స్ ఓట్స్ తక్కువ వచ్చినాయి, సరే రీతుకి ఆడియన్స్ ఓట్స్ తక్కువ వచ్చినాయి, డెమోన్కి ఆడియన్స్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ తనకున్న గోల్డెన్ మదర్ పవర్ యూస్ చేసి రీతుని సేవ్ చేసి డెమోన్ పంపించేస్తారా? అది అన్యాయం అవుతుంది కదా, అమ్మాయికి నెగిటివ్ అవుతుంది. సో ఈ పవర్ నాకు తెలిసి ఇది ఎక్కడ యూజ్ అవ్వదు, ఇది డైరెక్ట్గా షెడ్కి వెళ్ళిపోద్ది, బిగ్ బాస్ హౌస్ లోపలికి, అదే సారీ ఏంటి స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోద్ది. అంటిల్ అన్లెస్ నాగార్జున గారు దీన్ని చేంజ్ చేసి మార్చడం మనకి ఈజీనే కదా, మార్చి ఎలిమినేషన్ క్యాన్సిల్ అయ్యిద్ది. యాక్చువల్గా దీంతో ఇప్పుడు బర్నీ అన్న సాయిని సేవ్ చేస్తే ఇద్దరు హౌస్లో ఉంటాడు, అప్పుడే మనం వాడుతుంది ఆ అమ్మాయి, లేదంటే మాత్రం వాడదు మ్యాక్సిమం. సో బర్నీ అన్న తీసుకొచ్చి చివరిలో నుంచోబెట్టారు. బర్నీ అన్నకి ఇప్పుడైనా నెక్స్ట్ ఏం చేయాలి, ఎందుకు నేను చివరికి వచ్చాను బాటమ్ జోన్లోకి, ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎంతమంది ఓట్లేసి నన్ను లోపల పెట్టి మళ్ళీ 1 వీక్ 2 వీక్స్లోనే ఎందుకు ఇంత తేడా కొట్టేసింది అన్నది ఆలోచించుకొని ఏం చేయాలి, ఏం చేస్తాడు అన్నది కీలకం. తనకి ఎక్కడ దెబ్బ పడుతుంది, నాగార్జున గారు హింట్లు ఇచ్చారా చూడాలి, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో కళ్యాణ్ ఏమో నువ్వు మోసపోతున్నావు గుర్తించి కొంచెం దాని మీద ఫైర్ అవ్వు అని చెప్పినట్టు అది క్రియేట్ చేశారేమో అనిపించింది. ఇంక ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ నడుస్తుంది, అది హౌస్లో ఇంకా అలాగే నడుస్తుందేమో, ఇంకా ఫిక్స్ అయిపోయారు. నిన్న వేసిన ఓటింగ్ పోల్తో గట్టిగా ఫిక్స్ అయ్యారు. రేపు ఎల్లుండో నెక్స్ట్ వీక్
ఖచ్చితంగా ఫ్యామిలీస్ వస్తాయి, వాళ్ళు టాప్ 5 పడితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ గేమ్ ఇంకా అయిపోయినట్టే, 10 వీక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ప్రీ క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నాం, అబౌట్ టు ఎంటర్ క్లైమాక్స్. ఇక్కడ నుంచి ఇంక డిసైడ్ అయిపోవాల్సిందే, ఇంకా అంతకుమించి ఇంక మనం చేసేది ఏం లేదు. గేమ్ ఇంకా తిరగదు అని నేను అనుకుంటున్నా. చూద్దాం, రేపు నామినేషన్స్లో ఏదైనా హోప్ ఉంటే కనిపిస్తుంది, లేదంటే ఇంక పోపులే. అదనమాట సంగతి. వీడియో లైక్ చేయమని చెప్పను, సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. నా డిసప్పాయింట్మెంట్లు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, నేను అంతే, అలా ఉంటుంది. సో వీడియో లైక్ చేయండి చూసిన వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టా, ఒక స్పెషల్ అనాలిసిస్ అనమాట. ఈ సీజన్ హిట్టా ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాపు అని చెప్పి సో రీజన్స్ పెట్టాను. ఎవరికి దగ్గరైనా టైం ఉండి కొంచెం ఇంటర్నెట్ డేటా ఉంటే పుష్కలంగా ఆ వీడియో చూడండి, కొద్దిగా టైం పాస్ అవుతుంది. కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ సీజన్కి సంబంధించి, టైం పాస్ అనే కాదు పాయింట్స్ ఉన్నాయి. సో మీరు అగ్రీ చేస్తే మీరు కూడా మీ కామెంట్స్ అక్కడ కింద చెప్పచ్చు. అలాగే ఈ ప్రోమోలో నాకు అనిపించింది ఇది, మీకు ఏమైనా కొత్తగా ఏమైనా పాయింట్స్ కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.